ఏంజెల్ వన్ అదేవిధంగా గ్రో యాప్లో ఈ రెండిటిలో ఛార్జెస్ దేనికి ఎక్కువగా ఉన్నాయి, ఏమేం ఛార్జ్ విధిస్తున్నారు, దేనికి ఎంతెంత ఉన్నాయి ఛార్జెస్ గురించి అయితే ఈ కంపారిజన్ అయితే చేద్దాము. దేనికి ఎంతెంత ఛార్జెస్ పెడుతున్నాడు అనేది అవేంటో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఫస్ట్ వచ్చేసి అకౌంట్ ఓపెన్ చేసినందుకు రెండిటిలో కూడా ఫ్రీగానే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ మెయింటెనెన్స్ గ్రో యాప్లో అయితే ఫ్రీగానే ఉంది. కాకపోతే ఏంజెల్ వన్లో కొన్ని ఛార్జెస్ అయితే ఉన్నాయి. ఆ ఏంజెల్ వన్లో అకౌంట్ మెయింటెనెన్స్ 1 year అయితే ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు అకౌంట్ క్రియేట్ చేశారుగా, అలా క్రియేట్ చేసిన 1 year వరకు ఎలాంటి ఛార్జెస్ అయితే విధించడు. ఆ 1 year అయ్యాక ప్రతి సంవత్సరము 240 రూపాయల ఛార్జెస్ అయితే వేయడం జరుగుతుంది. అలాగే మీరు ట్రేడ్ చేసినా చెయ్యకపోయినా అకౌంట్ క్రియేట్ చేసి పాన్ కార్డు బ్యాంకు డీటెయిల్స్ ఒక్కసారి ఇచ్చారనుకోండి, ఫస్ట్ సంవత్సరం అయితే ఫ్రీగానే ఉంటుంది. ఆ తర్వాతకి ప్రతి ఇయర్ 240 రూపాయలు అయితే మెయింటెనెన్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. మీరు ఏంజెల్ వన్ యాప్ను వాడినా వాడకపోయినా ఒక్కసారి అకౌంట్ క్రియేట్ చేసే అంతే ప్రతి సంవత్సరం 240 రూపాయలు అయితే కట్ అవ్వడం జరుగుతుంది. మీరు అకౌంట్ క్లోజ్ చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఇక ఇంటర్డే ట్రేడింగ్ బ్రోకరేజ్ ఛార్జెస్ ఏమున్నాయో చూడండి. గ్రో యాప్లో ప్రతి ఆర్డర్కి 20 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అమౌంట్ తక్కువగా ఉంటే 0.05% ఛార్జ్ అయితే వేధిస్తున్నాడు. ఏంజెల్ వన్లో కూడా 20 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అమౌంట్ తక్కువగా ఉంటే 0.03% అయితే తీసుకోవడం జరుగుతుంది. డెలివరీలో బ్రోకరేజ్ ఛార్జ్ అయితే ఫ్రీగానే రెండిటిలో కూడా ఉండడం జరిగింది. కొన్నందుకు ఫ్రీగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. ఇంత అమౌంట్ పెట్టి కొన్నందుకు అందులో వేరే ఛార్జెస్ ఉంటాయి. కొన్నందుకు అమ్మినందుకు కూడా ఆ ఛార్జెస్ గురించి నెక్స్ట్ అంటే ఈ వీడియోలో నెక్స్ట్ అయితే చూద్దాము. అదేవిధంగా ఎఫ్ఓ ఆప్షన్స్ ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తే గ్రో యాప్లో ప్రతి ఆర్డర్కి 20 రూపాయలు తీసుకుంటుంటే ఏంజెల్ వన్లో కూడా 20 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది. హిడెన్ ఫీజ్ అయితే రెండిటిలో కూడా ఫ్రీగానే ఉంది. ఇప్పుడు మీరు 10,000 పెట్టి ట్రేడ్ చేస్తే ఏంజెల్ వన్లో అదేవిధంగా గ్రో యాప్లో ఛార్జెస్ ఎలా ఉన్నాయో ఇక్కడ వివరాలు అయితే పెట్టడం జరిగింది, చూసేయండి. బ్రోకరేజ్ ఛార్జ్ అయితే డెలివరీ ట్రేడింగ్లో రెండిటిలోనూ ఫ్రీగానే ఉండడం జరిగింది. అలాగే ఇంటర్డే ట్రేడింగ్ చేస్తే ఇక్కడ అయ్యే బ్రోకరేజ్ ఛార్జు గ్రో యాప్లో 5 రూపాయలు లేకపోతే 20 రూపాయలు అయితే ఛార్జ్ అయితే విధిస్తున్నాడు. అమౌంట్ తక్కువగా ఉంటే 5 రూపాయల లోపు వేస్తాడు. అమౌంట్ ఎక్కువగా ఉంటే 20 రూపాయల బ్రోకరేజ్ ఛార్జ్ అయితే వేయడం జరుగుతుంది. ఇక ఏంజెల్ వన్లో అయితే 3 రూపాయలు ఉంది. అదేవిధంగా 20 రూపాయలు, అమౌంట్ తక్కువ ఉంటే 3 రూపాయలు, అమౌంట్ ఎక్కువగా ఉంటే 20 రూపాయల ఛార్జ్ అయితే వేధిస్తాడు. ఇక ఎస్టీటీ వచ్చేసి గ్రో యాప్లో ఓన్లీ సేల్ సైడ్ 10 రూపాయలు అయితే ఛార్జ్ అయితే విధించడం జరుగుతుంది. ఏంజెల్ వన్లో కూడా ఎస్టీటీ 10 రూపాయలు, ఇది కూడా సేల్ సైడే. ఇక గ్రోలో ఎక్స్చేంజ్ ఛార్జ్ కింద 0.35 తీసుకుంటున్నాడు. ఏంజెల్ వన్లో కూడా సేమ్ 0.35 తీసుకుంటున్నాడు. గ్రో యాప్లో సేబీ ఛార్జెస్ 0.01 తీసుకుంటున్నాడు. ఏంజెల్ వన్లో కూడా 0.01% అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్టాంప్ డ్యూటీ బై సైడ్ మాత్రమే ఉంటుంది. గ్రో యాప్లో ₹1.05 తీసుకుంటుంటే ఏంజెల్ వన్లో కూడా ₹1.05 తీసుకోవడం జరిగింది. డిపి ఛార్జ్ కింద ఓన్లీ సేల్ సైడే ₹15.93 తీసుకుంటుంటే ఏంజెల్ వన్లో కూడా ₹15.93 అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సేమ్ ఉన్నాయి. ఇక్కడ 10,000 పెట్టి కొన్నందుకు అమ్మినందుకు ఛార్జెస్ అయితే సేమ్ ఉన్నాయి. ఇది అంతే. మహా అంటే ఇంటర్డే ట్రేడింగ్లో 2-3 రూపాయలు మాత్రమే డిఫరెంట్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మీకు పెద్ద మైనస్ వచ్చేసి ఏంజెల్ వన్లో సంవత్సరానికి 240 రూపాయలు అకౌంట్ మెయింటెనెన్స్ అయితే విధించడం జరుగుతుంది. ఇదొకటి ఏంజెల్ వన్కి అయితే మైనస్ అనే చెప్పవచ్చు. గ్రో యాప్ వాడైతే ఎలాంటి అకౌంట్ మెయింటెనెన్స్ తీసుకోవట్లేదు, ఫ్రీగానే మనకైతే అందుబాటులో ఉంచడం జరిగింది. మరిన్ని ఛార్జెస్ వివరాల గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.